నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలో భాగంగా 20వ రోజు సామాజికవేత్త సభని వెంకట్ 24 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డు ఈ ప్రాంతం నుంచి తొలగించేందుకు అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని అన్నారు. ఈ ప్రాంత రాజకీయ నాయకులు తమ స్వలాభానికి ఉద్యమాన్ని వాడుకుంటున్నారని అన్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఈ ప్రాంతంలో పడితే ప్రతి ఒక్కరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పడతారని అన్నారు. ఇది విమర్శ కాదు, వినోదన్న మీరు నాకు అత్యంత దగ్గర మాజీ ఎంపీ గారు. ఇక్కడికి వచ్చే ముందే నేను 4 రోజులు మీకు ఫోన్ చేసినాను, మాట్లాడినాను. ఇప్పుడు మీరు కరీంనగర్లో ఉన్న డంపింగ్ యార్డ్ మీద మీరు ఏం తెలుసలేకపోయారు, కానీ మీ ఎమ్మెల్యే గారికి మద్దతుకు వచ్చి మీరు ఇక్కడ నేను కేసు వేస్తా అంటున్నారు. ఎందుకు కరీంనగర్ డంపింగ్ యార్డ్ మీద కేసు వేయలేదు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జవహర్ ప్రాంతం, అక్కడ వారు ఎంపీ, అక్కడ కూడా వారు ఏం చేయలేకపోయారు కదా. సో ఇది డెవలప్మెంట్ భాగంగా స్వచ్ఛ భారత్ 2.0 మిషన్ లో భాగంగా 2015లో కేటీఆర్ గారు తీసుకొచ్చి దీన్ని చట్టబద్ధత కల్పించారు. 2015లో దీన్ని చట్టం చేశారు. ఈ ప్లాంట్స్ అన్ని పెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా స్టార్ట్ చేశారు. 6 ప్లాంట్లు, 6 మూతపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రజా వ్యతిరేక ఆందోళన లేవు, కానీ కులాల నాశనం అయితే చంద్రబాబు గారు బ్యాక్ తీసుకుంటున్నారు. ఆ నిర్ణయం అక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా తీసుకోవాలి. అది ఎందుకంటే ప్రజారోగ్యాన్ని బలి చేసి ప్రజల జీవితాలను బలి చేస్తే అది ఎవరైనా సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వింటారన్న నమ్మకం నాకుంది. ఒక సామాన్యుడు నాకు అపాయింట్మెంట్ దొరికినప్పుడు ఎంపీకి దొరకదా, ఎమ్మెల్యేకి దొరకదా, ఇన్ఛార్జ్కి దొరకదా? ఒక సామాన్యుడు నేనే వేం నరేందర్ రెడ్డి దాకా పోయి సీఎం దాకా పోయినప్పుడు మీరు పోలేరా? మీరు ఎందుకు పోదలేరు? ఈ కలెక్టర్లకు ఇవ్వడం ఎందుకు, ఈ మంత్రులకు ఇవ్వడం ఎందుకు? సరే, మిమ్మల్ని తక్కువ చేస్తలేను, మీరు కష్టపడతారు, కానీ అసలు డాక్టర్ దగ్గర పోవాలి కదా. మీకు గుండె నొప్పి వస్తే, కడుపు నొప్పి డాక్టర్ దగ్గర పోతే మీకు బాగారు. ఈ గుండె నొప్పి వచ్చింది పెట్టింది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. బికాస్ ఈజ్ ఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్. వారు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనా కూడా ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమానికి మొదటి నుంచి ఈ విషయాన్ని బయటేసి నేను అక్కడ ఉంటే కరెక్ట్ గా అనిపించింది. ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వచ్చి నేను 72 గంటల దీక్ష అని చెప్పిన కొంతమంది మిత్రులు అందరూ ఉండి వద్దొద్దు ఆరోగ్యం బాగాలేదు అంటే 24 గంటలు కుదుర్చుకున్నారు. 2 వారాల తర్వాత 72 గంటల నిరాహార దీక్షకు ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తున్నా, ఇన్ఛార్జ్ని ఆహ్వానిస్తున్నా, ఈటల రాజేందర్ గారిని ఆహ్వానిస్తున్నా, బండి సంజయ్ గారిని ఆహ్వానిస్తున్నా. అన్న మీరు అందరు రారి, నేను అవసరం కుర్చీలేస్తాను, సభకు వచ్చిన వాళ్ళందరూ కుర్చీలేస్తాను. మనం కొట్లాడకపోతే మన ప్రాంతం హుజూరాబాద్ నియోజకవర్గం, ఒకప్పుడు మనం హైదరాబాద్ పోతా అంటే ఆలేరు లాగి టిఫిన్ తీసి ఛాయ్. ఇప్పుడు ఆలేరు అనే ఊరు ఈ జనరేషన్ తెలుసా? ఆలేరు అనే ఊరు ఈ జనరేషన్ తెలుసా? తెలియదు. అరే బైపాస్ వస్తే హుజూరాబాద్ మాయమైపోతుందిరా, వాడు ఎలకదుర్తులు ఎక్కినోడు సింగపూర్ లో దిగుతాడు, ఈ ఊళ్ళో కచ్చుకున్నట్టు ఉండరా బాబు అని మొదటి నుంచి చెప్తున్నాడు. ఆ ప్లేస్ సూపర్ ప్లేస్, 164 ఎకరాలు ఉంది అక్కడ, గుట్ట ప్రాంతం. ఎట్లా గుట్టలు తొలగిస్తారు. అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వేస్తే, ఒక మెడికల్ కాలేజ్ వేస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది. దీని రూపంగా ఎందుకు చూస్తలేరు అంటే ఇక్కడ నాయకత్వము అడుగుతలేదు. నేను సామాన్యుని అడిగితే వాళ్ళు ఇవ్వరు, రాజకీయాల్లోకి రమ్మంటే వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీ అందరి పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నా. అన్న మీరు అందరు కలిసి రావాలని కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు. నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ డంపింగ్ యార్డ్ వల్ల, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో గత సంవత్సర కాలంగా నేను వివరిస్తూనే వస్తా ఉన్నా. 2025లోనే చెప్పడం జరిగింది. ఒక 3 నెలల కింద ఎమ్మెల్సీ శ్రీ కోదండరామ్ గారిని ఇంటికి పెంచుకొని మరి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమైతుంది అంటే మొదటి నుంచి కూడా ఒక అసమర్థ నాయకత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అది విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో వాళ్ళు శ్రద్ధ పెట్టకపోవడం, అవిటి కోసం కొట్లాడకపోవడం వల్లే కదా వీళ్ళు మమ్మల్ని ఏం అడుగుతలేరు, ఈ డంపింగ్ యార్డ్ ఇస్తే ఊరుకుంటారని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు, నాకు ఇది 2023లోనే ప్రతిపాదన వచ్చినప్పుడే నాకు తెలుసు, కానీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల నేను వ్యతిరేకించలేదు. ఆ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని విరమించుకుంటుందని అనుకున్నాం మేము. కానీ నేను ఈ మధ్యన ప్రభుత్వ పెద్దలందరినీ కలిసిన తర్వాత వాళ్ళు నాకు వివరణ ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి వివరించిన మొత్తం వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు వీళ్ళు 25 ఎకరాల్లో 800 టన్నులు కనుక పెడితే వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎలక్ట్రిసిటీ ఫామ్ చేస్తాం కదా, చట్టం మాయమైపోతుంది అంటే. నేను ఒకటే అడిగిన, మీరు హుజూరాబాద్ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? రాజకీయంగా వీక్ ఉన్నదా, లేదు అంటే ఇక్కడ ప్రజలు అసమర్థులనా, లేదా అమాయకులనా, ఏ విధంగా ఎంచుకున్నారని అడిగిన. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఇది సెంటర్ పాయింట్ 2 జిల్లా కేంద్రాలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు మనం మధ్యలో ఉన్నాం.
ఇక్కడ నుంచి చుప్పదండి 61 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి వర్ధన్నపేట 63 కిలోమీటర్లు. అంటే ఏ విధంగా చూసిన సెంటర్ పాయింట్. అండ్ రాజకీయంగా ఆ పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, ఈ పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, లెఫ్ట్ అండ్ రైట్ కూడా కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, ఇటు భూపాలపల్లి, ఇటు వరంగల్ పరకాల అందరూ ఉన్నారు. సో రాజకీయంగా ఎటు చూసినా కూడా ఇది మొదటి నుంచి ప్రశ్నించకపోవడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటా ఉన్నారు. ఆ నెపం ఏంటిది? మేము ఇయ్యలేదు, వాళ్ళు ఇచ్చిపోయారని వీళ్ళు అంటున్నారు, లేదు లేదు వీళ్ళే తెచ్చారని వీళ్ళు అంటున్నారు. ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇచ్చిర్రు, వీళ్ళు తెచ్చారు. అది 2023లో ప్రతిపాదన జరిగింది. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీస్ అన్ని కూడా నేను మీడియాకు నిర్ణయం చూపించినాను, అవి మీకు ఇచ్చేస్తాను. ఒకటి. రెండోది, మొదటి నుంచి కూడా ఈ ప్రజా సమస్యల్ని మనకు ఒక రిప్రజెంటేటివ్ ఉన్నారు. మన దరిద్రం ఎలా ఉందంటే గుజరాత్ ప్రజల్ని ఎంపీ ఒక పార్టీ, ఎమ్మెల్యే ఒక పార్టీ, అధికారం నుండి ఒక పార్టీ. సో ఎవరిని అడిగినా ఈయన చేస్తే ఆయన అలుగుతాడు, ఆయన చేస్తే ఈయన అలుగుతాడు. ఈ ముగ్గురి వల్ల ప్రభుత్వ పెద్దలు కాంగ్రెస్, బీజేపీ ఎంపీ, హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎవరు తీసుకున్నా కూడా ఫైనల్ గా మనం అనాల్సింది ఇక్కడ ఎమ్మెల్యేనే. ఎందుకంటే మనం ఆయన ఓటేషన్ ఆయనే ప్రాతినిధ్యం వహిస్తాడు. అసెంబ్లీలో 40 నిమిషాలు టైం తీసుకున్న మనిషి పర్సనల్ పంచాయతీలు, సిపి గారితో గొడవ, పక్క ఎమ్మెల్యేతో గొడవ, పక్క మంత్రితో గొడవ, ఎక్కడ పోయినా కూడా. ఇప్పుడు అక్కడెక్కడో రామగుండం నుంచి వచ్చే బూడిద పంచాయతీ గురించి నీకు తెలుస్తుంది. ఫిబ్రవరిలో సరే సపోజ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనుకున్నాం. 2024లో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ? నీ పార్టీ కాదా? మున్సిపల్ కమిషనర్ చెప్పడా? సమ్మయ్య గారు చెప్పలేదా? చైర్మన్ గారికి చెప్తారు, చైర్మన్ గారు ఎమ్మెల్యే గారికి చెప్తారు. మరి ఆ రోజు ఎందుకు సైలెంట్ ఉన్నావు? సపోజ్ ముఖ్యమంత్రి గారి వీడియో ప్రజలందరికీ చూపించుకుంటా, ఇప్పుడు ఇది టెంట్ రాజకీయం చేయొద్దని మొదటి నుంచి మాట్లాడుతా ఉన్నాం. నువ్వు ఇక్కడ రాజకీయం చేయొద్దు అనుకుంటా నువ్వు రేవంత్ రెడ్డి గారి వీడియో చూపించబడుతుంది. అమ్మా నీకు 2500 వచ్చినాయా? అమ్మా నీకు గ్యాస్ వచ్చిందా? అమ్మా నీకు తులం బంగారం వచ్చిందా? అంటే ఇది రాజకీయం కాదా? రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా? రేపు రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టిన పని కాదా ఇది? సపోజ్ ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి గారు చుప్పదండి సభలో చెప్పారు. వాస్తవం చెప్పిందే నేను కదా అఖిలపక్ష మీటింగ్ లా. చుప్పదండి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఏది? వరంగల్ కరీంనగర్ మధ్యలో నేను ప్లాంట్ పెడుతున్నా అని చెప్పారు. ఫిబ్రవరి 9 తారీఖు మాట్లాడిండు. నువ్వు మార్చ్ శ్రీరామనవమి అయ్యే వరకు కూడా కమిషనర్ ఇవ్వబడి పడ్డావు. మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? 2 నెలలకు గుర్తొచ్చిందా? అది కూడా ఇప్పుడు పొద్దున నీ పిఆర్ఓ నాకు ఫోన్ చేసి అన్న ఉద్యమాన్ని మంచిగా ముందు తీసుకుపోతున్నారు, అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నారు అని ఆ పిఆర్ఓ నాకు ఫోన్ చేస్తే, తమ్మి నువ్వు చేయాల్సింది నాగా తమ్మి ఎమ్మెల్యేకి చెప్పమంటే నీ పిఆర్ఓని చెప్తే 30 సెకండ్లు మాట్లాడితే ఏ 30 సెకండ్లు టెక్నికల్ అంశాలు 2% చెప్తే వచ్చే దగ్గర 98% ఎట్లితో మాట్లాడాలి నువ్వు. అదే టెక్నికల్ అంశాలు మాట్లాడినప్పుడు మాత్రమే. ఎందుకంటే నేను వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి అన్ని టెక్నికల్ అంశాలే చెప్పినారు. ఇక్కడ మీరు ఇప్పుడు ఒక రైతు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మాయిని చదివించలే, సరిగ్గా పెంచలే, ఒక 10 ఎకరాలు ఇచ్చిపోయింది. వాడు తిరిగిన రోజులు తిరిగినా కూడా వాడు పొలం అమ్ముకొని సాగు చేసుకుని బతుకుతాడు. పోనీ అట్లా మాకేమైనా ఉందా? నువ్వు చెత్త తీసుకొచ్చి పెడితే ఒక కంపెనీ లేదు, ఒక కాలేజీ లేదు, 2 సంవత్సరాల నీకు ప్రతి జీవో తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి పిసిసి ఇప్పించిన నీకు బై ఎలక్షన్ లా కాంగ్రెస్ టికెట్ తెచ్చుకునే ధైర్యం లేదు. హుజురాబాద్ ప్రజలు నేను కోరి గెలిపిస్తే 2 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటిది? ఒక్కడన్నా కొట్లాడినావా? ఒక కాలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అడిగినావా? డాక్టర్ కావాలని చెప్పి నేను దామోదర రాజనరసింహ దగ్గరికి పోతే వెంకట్ ప్రతిదీ నీకెందుకు తెలుస్తుంది? నీ ఎమ్మెల్యే ఏం చేస్తానా నన్ను ప్రశ్నించిండ. ఫస్ట్ సబ్బని వెంకట్కే తెలుస్తుందా? నేను ఒక సామాన్య వ్యక్తిని, ఎక్కడో హైదరాబాద్ లో నౌకరీ చేసుకుంటూ ఎప్పుడో ఇక్కడ వస్తే ఊరు ప్రజలకు ఏదైనా కష్టం వస్తే సుఖం వస్తే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏదో నాకు నచ్చింది చూసి వెళ్ళిపోతున్నాను. ఈ డంపింగ్ యార్డ్ విషయము సబ్బని వెంకటకి ఎంత తెలిసింది? ఎమ్మెల్యేగా తెలవాలి అంటే రేపు ప్రాబ్లం వస్తుంది అని చెప్పి నాకెట్ట తెలుస్తుంది? అంటే ఈ ప్రాంతం మీద మాకు అవగాహన ఉంది. ఈయనకెట్ట తెలుస్తుంది? మా ఊరు సర్పంచ్ ఎట్లా తెలుస్తుంది? వెళ్ళి మీరు ప్రత్యేకంగా పోయి ఒక మీటింగ్ లో మాట్లాడొచ్చారు. మీరు మీ పార్టీ వారే కదా, మీరు మీకు చెప్పలేదా? మీరు ఫిబ్రవరి నుంచి మార్చి 30 వరకు మీరు ఏం చేశారు అనేది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారు, నేను విమర్శిస్తలేను మిమ్మల్ని. మీకంటే 2 సంవత్సరాలు పెద్దవాడిగా నేను మీకు సూచనలు మాత్రమే ఇస్తున్నా, అంతకుమించి ఏం లేదు. ఇంకొకటి, ఇది రాజకీయ పునరీకరణ జరిగితే మాత్రమే ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి పోతుంది. ఎందుకంటే కరీంనగర్ లీడర్లు వరంగల్ లీడర్లు ఏకమైతే ఇక్కడ తట్టుకునే నాయకత్వం లేదు. ఇప్పుడు నేను నరేందర్ గారు మాట్లాడిన తర్వాత కరీంనగర్ ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. అరే మాకు ఎన్ని రోజుల నుంచి ఉన్నా ఇప్పుడు వాళ్ళకి 9 ఎకరాల చెత్తే 9 ఎకరాలు తీసుకొచ్చి మన దగ్గర వేస్తారు. మడికొండలో 32 ఎకరాలు ఉంది, అది తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. అంటే అక్కడే ప్లాంట్ పెట్టొచ్చు కదా. 25 ఎకరాల ప్లాంట్ పెట్టే ధైర్యం మీకు ఉన్నప్పుడు 32 ఎకరాలు అక్కడే పెట్టండి. ఇప్పుడు వాళ్ళు ప్రజలే, వాళ్ళను ఇబ్బంది పెట్టమని మేము చెప్తలేము. వాళ్ళకు కూడా పరిష్కారం చూపండి.
కానీ సమస్య లేని చోట మీరు సమస్య క్రియేట్ చేయకండి. ఇక్కడ సమస్య లేదు, ఏదున్నా కూడా. మొన్న మొత్తానికి వస్తే ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి వేం నరేందర్ రెడ్డి గారికి నేను గత 4 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న వాళ్ళు ఒక అరగంట టైం ఇచ్చారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. నా ముందే సీఎం గారితో మాట్లాడారు. ఆ లెటర్ సీఎం గారికి, మున్సిపల్ శాఖకి, సంబంధిత శాఖలకు పోయింది. వాళ్ళు 15 రోజుల్లో నివేదిక తెప్పించుకున్న తర్వాత నన్ను కలవమన్నారు. నేను ఈ 20 గ్రామాల సర్పంచులు, అఖిలపక్ష నాయకులు, పార్టీలకు అతీతంగా అడ్వకేట్లు, డాక్టర్స్ అందరినీ తీసుకొని వెళ్తాం. వెళ్ళిన తర్వాత వారిని కాళ్ళ పడవ ఏళ్ళు పట్టుకొని ఏమో చేసైనా మేము ఇది ఖచ్చితంగా వద్దనే చెప్తాం. ఒకవేళ మాకు అనుకూల నిర్ణయం రాకపోతే, అనుకూల ఫలితం రాకపోతే, ఈ రోజు పొద్దున్నే ఎమ్మెల్సీ కవిత గారు, మాజీ ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడారు. వారు దీనికి పూర్తి మద్దతు తెలిపారు. 2-3 రోజుల్లో వారు వీడియో రిలీజ్ చేస్తున్నారు. విషాదరణ మహారాజు గారు, మందకృష్ణ మాదిగ గారు, డాక్టర్ చిరంజీవులు ఐఏఎస్ రిటైర్డ్ అందరూ వస్తారు, అందరూ మద్దతు తెలుపుతారు. ఒకవేళ వారు అనుకూల ఫలితం రాకపోతే 107 గ్రామాలు అందరినీ కలుపుకొని, ఇక్కడ ఎవరికి వాళ్ళు కొట్లాడితే రాదు, అందరూ ఒకవేళ నిర్ణయం రాకపోతే ఇదే సభావేదిక, ఇదే మీడియాతో చెప్తున్నా, నేను, ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మేము ముగ్గురం కూర్చోవాలి ఇక్కడ. అమాయక ప్రజలు కాదు, కూలీనాలు చేసుకునే వాళ్ళు కాదు. మేము ముగ్గురు నిరాహార దీక్ష కూర్చోవాలి. ఆయన పార్టీ అభ్యర్థి కూర్చుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగొస్తుంది, ఇక్కడ ఎమ్మెల్యే కూర్చుంటే దిగొస్తుంది. సరే, నేను చిన్న మనిషిని, వాళ్ళ ముందు పర్లేదు, వాళ్ళు ముందు కూర్చోండి, నేను కూర్చోండి, నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ 107 గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఈ 30 కౌన్సిలర్, 60 మంది కౌన్సిలర్లు, జమ్మికుంట చైర్మన్, హుజరాబాద్ చైర్మన్, అందరూ నాయకులు, దాదాపు 6-7 వేల మంది అవుతుంది. 6-7 వేల మంది కూర్చుంటే సరిపోతుంది, ప్రజలు అక్కర్లేదు. అది చెప్పదలుచుకున్నాను.